హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ బాక్స్. ఫ్రెండ్స్, మీకు ఎవరైనా సరే కాల్ చేసినట్టయితే మన మొబైల్లో ఒక కాల్ స్క్రీన్ అనేది ఏ విధంగా కనిపిస్తుంది, మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. నార్మల్గా ఉంటుంది, ప్లెయిన్గా నేమ్ కనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి ఫోటో కానీ ఏమి కనిపించదు అనమాట. సో ఇలా కాకుండా మీరు కావాలనుకుంటే ఈ విధంగా ఫోటో కనిపించేది కూడా మీరు సెటప్ చేసుకోవచ్చు అనమాట. మీ మొబైల్కి ఎప్పుడు కాల్ వచ్చినా సరే మీరు సెట్ చేసుకున్న ఫోటో కనిపిస్తుంది. అంతేకాకుండా మీరు కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత కూడా ఆ ఫోటో అనేది మనకు అదే విధంగా కనిపిస్తూ ఉంటుంది. సో మీరు కూడా మీ మొబైల్లో ఈ విధంగా సెట్టింగ్ చేసుకోవచ్చు. దానికోసం ఏం సెట్టింగ్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో దానికంటే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి. సో ఈ చిన్న అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీ మొబైల్లో మీరు యూజ్ చేసే క్రోమ్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా సర్చ్ బార్లో టెక్ ఇన్ తెలుగు అని చెప్పేసి ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. స్పెల్లింగ్ ఇక్కడ సైడ్లో ఇస్తాను. టెక్ ఇన్ తెలుగు అని మీరు ఎంటర్ చేసి సర్చ్ చేయగానే మీకు స్టార్టింగ్లోనే టెక్ ఇన్ తెలుగు అని వస్తుంది. సింపుల్ దాని పైన ప్రెస్ చేయండి. ఇక్కడ ఒక వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ సింపుల్గా సర్చ్ బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేసి అందులో సింపుల్గా కాలర్ స్క్రీన్ అని చెప్పేసి ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన స్పెల్లింగ్ కూడా ఇక్కడ సైడ్లో ఇస్తాను. కాలర్ స్క్రీన్ అని ఎంటర్ చేసి ఇక్కడ మీరు సర్చ్ పైన ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ స్టార్టింగ్లోనే హౌ టు చేంజ్ ఇన్కమింగ్ కాలర్ స్క్రీన్ అని చెప్పేసి వస్తుంది. దానిపైన ప్రెస్ చేసి మీరు ఇక్కడ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఈ చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సింపుల్ నెక్స్ట్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. చివరిలో మీకు స్టార్ట్ అని చెప్పేసి వస్తుంది. ఈ రెండింటికి పర్మిషన్స్ ఇచ్చేయాలి. సింపుల్ పర్మిషన్ అయితే ఇచ్చేసేయండి. పర్మిషన్స్ ఇచ్చేయగానే మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది అనమాట. కింద మీరు చూసినట్టయితే 5 ఆప్షన్లు కనిపిస్తున్నాయి కదా, ఇందులో సెకండ్ ఆప్షన్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కావాలనుకుంటే థీమ్స్ ఉంటాయి, వాటిని ట్రై చేయొచ్చు. లేకపోతే లైవ్ వాల్ పేపర్స్ ఉంటాయి, వాటిని ట్రై చేయొచ్చు. లేకపోతే నాకు నచ్చిన ఒక ఫోటోని నేనే సెట్ చేసుకోవాలి అని మీరు అనుకున్నట్టయితే ఇక్కడ జస్ట్ యాడ్ యువర్ ఫోటో అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ఇక్కడ కస్టమ్ అని ఉంటుంది, కస్టమ్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇది మీ గ్యాలరీలోకి తీసుకెళ్తుంది అనమాట. ఇప్పుడు మీ గ్యాలరీలో మీకు నచ్చిన ఏదైనా ఒక ఫోటోని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ ఈ ఫోటోని అయితే నేను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ ఫోటో ఎంతవరకు కావాలి అని చెప్పేసి కూడా మీరు ఇక్కడ నుంచి ఈ విధంగా క్రాప్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన చోట మీరు సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా సెట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సింపుల్గా క్రాప్ అని చెప్పేస్తుంది కదా, క్రాప్ పైన మీరు ఈ విధంగా ప్రెస్ చేశారనుకోండి, మీకు ఇన్కమింగ్ కాల్ వచ్చినట్టయితే ఈ విధంగా కనిపిస్తుంది అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ సింపుల్గా అప్లై అని ఉంది కదా, అప్లై పైన ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేయగానే ఇప్పుడు మనల్ని ఇక్కడ ఒక చిన్న యాడ్ చూడమని చెప్తుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ వాచ్ వీడియో ఉంది కదా, దాని పైన ప్రెస్ చేసి యాడ్ అయితే చూసేద్దాం. ఆ చిన్న యాడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ కింద అప్లోడ్ అని చెప్పేసి వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి సెట్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని సింపుల్గా క్లోజ్ చేసి బ్యాక్ అయితే వచ్చేద్దాం. ఇప్పుడు మీకు చూపించడానికి నేను వేరే ఒక మొబైల్ నుంచి మీకు కాల్ చేసి చూపిస్తాను. సో ఫైనల్గా మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, నాకు కాల్ అయితే వస్తుంది. పైన ఫోన్ నెంబర్ నేమ్ అయితే కనిపిస్తుంది, మనకు ఫోటో కూడా కనిపిస్తుంది అనమాట. ఈవెన్ మీరు కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత కూడా ఫోటో అదే విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఫోటో ప్లేస్లో మీరు కావాలనుకుంటే మీకు సంబంధించిన వాళ్ళది ఎవరిదైనా సరే మీరు ఇక్కడ నుంచి సెటప్ అయితే చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అప్లికేషన్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని స్టార్టింగ్లో చెప్పాను కదా, అర్థం కాకపోతే వీడియోని బ్యాక్ చేసి మళ్ళీ చూడండి. ఫైనల్గా ఈ చిన్న వీడియో, ఈ చిన్న అప్లికేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ బాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.